అందరికీ నమస్కారం. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా 1,00,000 డప్పులు 1000 గొంతుల మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంది, ఇది ఎక్కడ జరుగుతుంది, ఒంగోలు నుంచి ఈ మహాసభకు ఎంతమంది తరలి వెళ్తున్నారు, ఎన్ని డప్పులు తరలి వెళ్తున్నాయి అనే విషయాలు కూడా మనతో మాట్లాడటానికి ఒంగోలు నగర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ప్రభుదాస్ మాదిక్ గారు ఉన్నారు. వారితోటి ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా భారీ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో కొంత అలజడి అయితే నెలకొని ఉంది. ఈ 1,00,000 డప్పులేంది, 1000 గొంతులేంది, ఏ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందో? ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో ఈ 1,00,000 డప్పులు వేలాది గొంతులు కార్యక్రమం అనేది కృష్ణన్న గారు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. అలాగే 2 రాష్ట్రాలు, మన భారతదేశం వ్యాప్తిగా ఈ ప్రోగ్రాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దాదాపుగా వర్గీకరణ మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా జాప్యం జరుగుతుంది అనేది మాల సోదరులు వాళ్ళు చేసే డిమాండ్ వల్ల జాప్యం జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి అంటారా? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. అసెంబ్లీలో ఆల్రెడీ అతను చెప్పి ఉన్నాడు, ఈ వర్గీకరణ కంపల్సరీ మేము చేస్తామని చెప్పేసి. ఎందుకని డీలా పడుతుంది అనేది ఆ రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. ఎందుకంటే ఒక మాట ఇచ్చి మాట తప్పటం అనేది అది కరెక్ట్ కాదు. ఒక సీఎం రేంజ్ లో ఉన్న మనిషి అలా చెప్పటం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే అక్కడ ఉన్న సోదరులు వాళ్ళ మాటలిని మాదిగలకి అన్యాయంగా చేస్తున్నాడు అతను. ఈ నేపథ్యంలోనే అన్న ఈ 1,00,000 డప్పులు వేలాది గొంతులు కార్యక్రమం అనేది హైదరాబాద్ లో నిర్వహించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఇది. మన సచివాలయంలో కూడా మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ప్రచురించే క్రమంలో కొన్ని తప్పులు జరిగినాయి, దానికి మీరేమంటారు? ఇక్కడ ఒంగోలులోనే దాదాపు ఒంగోలు చుట్టుపక్కల దాదాపు 70 పైచిలకు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో దాదాపు మాదిగల్ని మాలల కింద పేర్లు నమోదు చేయడం జరిగింది. అలాగే క్రిస్టియన్ కింద చేయడం జరిగింది. సుమారు మేము చేసిన ఈ 30 సచివాలయ లిస్టులో చూస్తే నేనే ప్రత్యేకంగా టీం నియమించా. దాని మీద దాదాపు ఈ 70 సచివాలయాల్లో దాదాపు 8,000 పైచీలకు మాదిగల్ని మాల కింద గాను క్రిస్టియన్ కింద గాను నమోదు చేయడం జరిగింది. అంటే మాదిగల కౌంటింగ్ ని ఇంకా దిగజార్చే ప్రయత్నం, పెచ్చింగ్ వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఇది ఎక్కడ మాదిగలకి న్యాయబద్ధంగా చేద్దాం, వాళ్ళ పేర్లను కూడా మనం మన పేర్లుగా మార్పించుకోవడం అనేది అది ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో. ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ చేయటం జరిగింది, ఈ విషయం కృష్ణన్న దాకా కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది. సార్, వర్గీకరణకు సంబంధించి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒకవైపు పోరాటం జరుగుతూ ఉంటే దాన్ని ఢీకొట్టేందుకు కూడా మాలలు ఈ మధ్య కాలంలో కృష్ణ మాదిగను టార్గెట్ చేసి అనేక సందర్భాల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో కూడా ప్రధానంగా కృష్ణ మాదిగ గారిని టార్గెట్ చేయడం జరిగింది. దీని మీద మీరేమంటారు? కృష్ణాన్ని టార్గెట్ చేయడం అంటే వాళ్ళ గోతి వాళ్ళు తీసుకున్నట్టే. ఎందుకంటే కృష్ణన్న ఎక్కడ మన సోదరుల్ని మంచి అభిప్రాయం అనే మాట్లాడతారు తప్ప ఏ రోజు కృష్ణన్న గారు మన సోదరుల్ని ఒక్క వేలెత్తి చూపించడం కానీ మాతో కలిసి రాండి పంచుకుందాం అంటాడే తప్ప ఏ రోజు మన సోదరుల్ని నోరెత్తి మాట అన్న దాఖలాలు కూడా ఎవిడెన్స్ కూడా ఎక్కడ లేవు. ఎందుకంటే ఆయన ఉద్యమానికి పనిచేస్తూ మన సోదరులకి ఏ రోజైనా అన్యాయం జరిగినప్పుడు కూడా ఆయన నిలబడ్డాడు. ఆయనే సోదరులకు కూడా దగ్గరుండి అన్ని విషయాల్లో న్యాయబద్ధంగానే చేస్తారు తప్ప అన్న అనవసరంగా ఏ విషయాలు మాట్లాడడు. ఎందుకంటే సోదరులతో కలిసి సహవాసాలు చేసిన రోజులు ఉన్నాయి, కలిసి మీటింగులు చేసిన ఉన్నాయి. అన్నతో కలిసి సోదరులు కూడా మన ఎంఆర్పిఎస్ లోని చాలా మంది సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు న్యాయబద్ధంగానే మాట్లాడుతున్నారు. ఏదో చిన్న ఉద్యమాలు పెట్టుకొని ఇక్కడ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ జరిగే పని కాదు. ఆ సోషల్ మీడియా కూడా ఇక్కడ ఇంతవరకే ఉంటుంది తప్ప అన్నదాకా వెళ్ళేసి పరిస్థితులు ఉండవు. అక్కడ దాకా రావాలంటే మమ్మల్ని ఎదుర్కొని అక్కడ దాకా పోవాల్సి వస్తుందని మేము ముందుగానే చెప్తున్నాం. సార్, మనకి ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకులకు సంబంధించి కూడా బహిరంగ సభ ఎక్కడ నిర్వహించేలాగా ఏర్పాట్లు చేశారు? ఒంగోలు నుంచి ఎంతమంది బయలుదేరే అవకాశాలు ఉన్నాయి? సుమారు ఒంగోలు టౌన్ లో దాదాపు
200 లోపు 150-200 లోపు మేము ఇక్కడ డప్పులు కళాకారులను మాట్లాడటం జరిగింది. వాళ్ళు కొంతమంది డప్పులు లేని పరిస్థితుల్లో కూడా మేము డప్పులు వాళ్ళకి కొనిచ్చి మేము డప్పులు దాదాపు 200 లోపు మేము డప్పులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహిస్తున్నారని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన ఆదేశాలు ఉన్నాయో మేము టౌన్ అధ్యక్షుడిగా కానీ తిరుపతిలో బాబు గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఆంజనేయులు అన్న కానీ మేమంతా టౌన్లో కొన్ని కమిటీలు వారిగా వేస్తున్నాము. వాళ్ళందరితో సమీక్షించుకొని ఈ కార్యక్రమానికి అందరూ కష్టపడి మాకిచ్చిన ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆదేశాలు దాటకుండానే లిమిట్లోనే మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము మా ఒంగోలు టౌన్ నుంచి మేము వెళ్ళి ఆ ప్రోగ్రాన్ని మేము జయప్రదం చేయడానికి ఉంటాం. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయని, అసలు కృష్ణమాదిక్ గారు స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ లోనే వర్గాలు ఉన్నాయా, లేకపోతే ఈ మధ్యకాలంలో ఏపీ ఎంఆర్పిఎస్ అని, ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ అని, కొత్తగా కూడా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ అని కొత్తగా కూడా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు మీకు సపోర్ట్ ఉన్నారా, లేకపోతే మీ ఎంఆర్పిఎస్ లోనే వర్గాలు ఉన్నాయంటారా? ఇక్కడ ఎంఆర్పిఎస్ అనేది మా కృష్ణన్న తప్ప ఇక్కడ ఏదో వాళ్ళ పొట్టతిప్పలకి ఏదో ఉద్యమం పెట్టుకుంటారే తప్ప ఏమి ఉండదు. అక్కడ ఏదో వాళ్ళ పొట్టతిప్పలకి ఉద్యమం పెట్టుకోండి, బతకడానికి కావాలి కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, ఉద్యమం నుంచి వెళ్ళిపోయి పక్కగా నెట్టేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఉద్యమాలు పెట్టుకొని సంపాదించుకొని బతుకుంటారు. బతికేసుకొని ఇబ్బంది ఏం లేదు. ఆయన విమర్శించి ఆయన గురించి కాంట్రవర్షన్ చేసుకొస్తే ఆయన దాకా అవసరం లేదు. మేము టౌన్లో ఉన్న వాళ్ళు మేము ఉన్నాం, గట్టిగానే ఉంటాం. అన్నీ మేము డిసైడ్ అయ్యి మేము ఉద్యమానికి పనిచేయడానికి వచ్చాం తప్ప అన్నదాకా వెళ్ళి అన్న గురించి విమర్శించుకొని ఏదో ఉద్యమాలు పెట్టుకొని చేసుకుంటే ఆ చెట్ల కింద కూర్చోవడం తప్ప అక్కడ వాళ్ళు ఏం చేసేది ఏం లేదు. చెట్ల కింద కూర్చొని అర్జీలు రాసుకొని ఏదైనా వస్తే సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప సీన్ ఏమి ఉండదు. కానీ ఏదైనా కానీ కృష్ణన్నే లీడ్ చేస్తాడు. ఇండియాలో ఎక్కడైనా సరే కృష్ణన్న వర్గమే ముందుంటది. ఎన్ని వర్గాలు వచ్చినా ఆ చెట్ల కింద కూర్చొని అర్జీలు పెట్టుకొని చేసుకోవడం తప్ప ఏం లాగేది ఉండదు. అక్కడ ప్రధానంగా ఒంగోలులోనే 2 ఎంఆర్పిఎస్లు ఉన్నాయని కూడా బయట టాక్ అయితే వినిపిస్తా ఉంది. అది నిజమేనంటారా? ఎంఆర్పిఎస్ స్థాపించింది అన్న కృష్ణన్న ఆధ్వర్యంలో జరిగింది తప్ప ఈ 2-3 వచ్చే వాళ్ళంతా నేను చెప్పాను కదా, అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని ఏదో ధర్నాలు చేసుకుని సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప వాళ్ళేం లాగేది ఏముండదు, కోసేది ఏముండదు. ఇది కృష్ణన్న ఎంఆర్పిఎస్ ఆయన స్థాపించి ఈ టీములన్నింటినీ ఈ రోజు కూడా కంటి రెప్పలా కాపాడుకుంటూ ఎన్నో అవకాశాలు వచ్చినా వర్గీకరణ సాధించి కూర్చున్నాడు తప్ప భయపడి చేసి వెళ్ళిపోయే క్యాండిడేట్ కృష్ణన్న కాదు. ఆ దమ్మున్న మంచి ఇది మా కృష్ణన్న. ఈ రోజు కూడా నిలబడి ఇది చెయ్యాలి అని కూర్చోబెట్టి సాధించుకొని ఢిల్లీ గడ్డ మీద సాధించుకొని అక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన ఈ రోజు కూడా చిరస్థాయిగా పద్మశ్రీ ఆయనకి రావటం అంటే సామాన్య విషయం కాదు. అది రావటం అనేది గిన్నీస్ రికార్డ్ వరల్డ్. అది చాలా మందికి తెలియక ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ నోరు మూసుకోవాలి. పిచ్చి పిచ్చిగా జిల్లా మాది అది ఇది అంటే మాత్రం మేము కార్యకర్తలమే తొక్కేస్తాం. పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి. అన్న గురించి ఏ దళిత నాయకుడైనా సరే ఉద్యమంలో లేకుండా ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా కృష్ణంతో మాట్లాడేది విధి ఉండదు. ఆయన ఒక సర్క్యులర్ ఇస్తాడు, ఆ సర్క్యులర్ ప్రకారం అందరూ దాన్ని బట్టి ఫాలో అవ్వటం తప్ప అట్లా ఇట్లా మాట్లాడుకుని సోషల్ మీడియాలో అంటే మాట్లాడుకోవడం తప్ప ఇంట్లో కూర్చోవడం తప్ప వాళ్ళు ఏం లాగేది ఉండదు. అక్కడ వాళ్ళ జీవితాలు మొత్తం ఎట్లా నడుస్తాయి. ఉద్యమానికి కష్టపడి ఈ రోజు కూడా నిద్రాహారాలు లేకుండా అతను కష్టపడుతున్న కృష్ణన్న గారు కష్టపడుతున్నారు కాబట్టి ఆయన ఉద్యమంలో మేము పనిచేయడానికి మాలాంటి ఎంతో మంది లక్షల మంది ఉన్నారు ఆయనకి సపోర్టింగ్ గా ఉంటారు. ఆయన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ మాదిగలు నడుం కట్టుకునే పనిచేస్తారు తప్ప ఈ ఉడతూపులకి చింతకాలు ఏం రాలేదే ఉండదు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అన్న గురించి కాంట్రవర్షన్ గా మాట్లాడేంత సీను ఇక్కడ ఎవరికి లేదు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకునే బతికే వాళ్ళు తప్ప ఇక్కడ కృష్ణాన్ని నిలదీసే వాళ్ళు ఎవరు ఉంటే మేము ఇక్కడ నుంచే తొక్కేస్తాం. అంతదాకా ఆయన కూడా అవసరంలా. ఒంగోలు హెడ్ క్వార్టర్ ఉంది, హెడ్ క్వార్టర్లోనే ఎవరైనా ఇక్కడ చేయాలన్నా ఏది చేయాలన్నా ఇక్కడ రావాల్సిందే. మేమే తొక్కేస్తాం. కృష్ణన్న ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చాడో ఆయన గురించే పనిచేస్తాం తప్ప ఏ రోజు మా నోటికుండా ఒక వలగరగానే మాట రాదు. ఆయన సర్క్యులర్ మాకు అవసరం కాబట్టి ఆయన ఏదైతే మాకు గైడ్లైన్స్ ఇస్తారో ఉద్యమానికే పనిచేస్తాం తప్ప ఎవరెవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నా ఇటు వినేదే ఉండదు. అంతదాకా వస్తే మమ్మల్ని ఎదుర్కొని ఆయన దాకా పోవాలి. అంత సీనే ఉండదు. ఎంఆర్పిఎస్ మీద గానీ కృష్ణమాదిక్ గారి మీద గానీ విమర్శలు చేయాలంటే ఫస్ట్ ఒంగోలు నగర అధ్యక్షుడైనటువంటి ప్రభుదాస్ మాదిక్ గారిని ఢీకొనాలని కూడా ఆయన ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. కృష్ణమాదిక్ గారికి ప్రియశిష్యుడిగా ఉంటూ ఒంగోలు నగరంలో ఎంఆర్పిఎస్ వ్యాప్తికి, అదేవిధంగా రేపు వచ్చే నెలలో కూడా 1,00,000 డప్పులు 1000 గొంతుకుల సభకు కూడా ఒంగోలు నుంచి భారీగా ఆయన జన సమీకరణ శ్రీకారం చుట్టడం జరిగింది.
ఆ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావాలని కూడా P5 మీడియా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ తో రత్నం, P5 మీడియా ఒంగోలు.